అండి ఈరోజు నేను మీకు పొట్లకాయ శనగపప్పుతో కూర చెప్తాను. కొబ్బరికాయ వేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. ఈ కూర అన్నంలోనే కాదు, మామూలుగా టిఫిన్లా కూడా మనం తినవచ్చు. ఇదిగో చూడండి, పొడి పొడిగా ఉంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. ఇది చాలా వేగం కూడా అయిపోతుంది. రండి, నేను మీ విజయ. గుని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉన్న పొట్లకాయ శనగపప్పు కొబ్బరికాయతో చేసిన కర్రీ చెప్తాను మీకు. చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ చేసుకుంటారు, చాలా రకరకాలుగా చేసుకుంటారు. ఆకుకూర చేసుకుంటారు, పెసరపప్పుతో చేసుకుంటారు, తర్వాత నువ్వుల గుండు వేసి చేసుకుంటారు, ఎంతో బాగా చేసుకుంటారు. కానీ ఇవాళ నేను చేసిన కర్రీ చేశారనుకోండి శనగపప్పుతో, ఇది అన్నంలోకే కాదు, మనం టిఫిన్గా కూడా ఇది తీసుకొని తినొచ్చు. అంత బాగుంటుందండి. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పెద్దవైనా పర్వాలేదు, ఉడికిపోతాయి ఇవి. లేతగా ఉంటాయి కదా, లేతగా ఉంటే చాలా బాగుంటుంది, ఇది టేస్టీగా ఉంటుంది. ముదరవైతే కొంచెం నోట్లోకి వస్తుంది, చేసుకోలేము. సాధారణంగా కొనుక్కున్నప్పుడే కొంచెం చూసుకొని కొనుక్కోవాలి. ఇలా ఇలా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపప్పు, 1 కప్పు శనగపప్పు అరగంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను. దీనికోసం కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కొబ్బరి తును, ఫ్రెష్ కొబ్బరి అండి ఇది. మినప్పప్పు, పోపులకి కరివేపాకు, ఎండుమిరపకాయలు 3, ఆవాలు, జీలకర్ర, కొంచెం నూనె, తర్వాత ఇంగువ. ఇదేనండి కావాలి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. గ్యాస్ ఆన్ చేసుకున్నాను, కుక్కర్ పెట్టుకున్నాను. అందులోని ఈ ముక్కలు వేసేయాలి. అలాగే నానబెట్టుకొని శనగపప్పు అది కూడా వేసేయాలండి. కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. అర స్పూన్ పసుపు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, అది ఉడికినంత. ముందు ఇవి ఉడికించేయాలండి. ఒకటి నుంచి 2 సీటీలు వచ్చే వరకు ఇది ఉడకపెట్టుకోవాలి. చూడండి, కుక్కర్ సీటీ కొడుతున్నది. 3 సీటీలు అయితే సరిపోతుందండి. కొన్ని కుక్కర్లు చాలా వేగంగా కొట్టేస్తాయి, కొన్ని కొంచెం వేడిగా కొడతాయి. 3 అయితే సరిపోతుంది. నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు బాగా చల్లారి పెట్టుకోవాలి. సీటీలు అయిపోయాయండి. ఇగో చూడండి, మూత తిప్పి చూసాను, ఉడికిపోయింది. సరే, శనగపప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని వాడ్చేసుకోవాలి. ఒక కన్నాళ్ళలో తీసుకొని నీళ్ళని తీసేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. అందులో 2 చెంచాలు నూనె వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ కాదు, పోపు కోసం. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర సగం చెంచా అండి. తర్వాత మినప్పప్పు 1 చెంచా, అలాగే కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు లేకపోతే కూర బాగుండదండి, మంచి టేస్ట్ వస్తుంది ఇంగు వేస్తే. వాసన కూడా చాలా బాగుంటుంది కూరకి. ఇదేనండి పోపు. ఈ పోపు వేసుకోవాలి అండి. పోపు అయిపోయింది. ఇప్పుడు అందులోని వడపోతున్నా పొట్లకాయ శనగపప్పు అది వేస్తున్నాను. ఇది పొడి పొడిగా అయిపోతుంది. మీకు జారుగా కావాలంటే కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఇక్కడ కొంచెం ఉప్పు చూసుకోవాలి. టేస్ట్ ఇందాక ఉప్పు వేసాము, కానీ సరిపోకపోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, మరి ఎక్కువ కాదు, మన టేస్ట్ ఎలా ఉంటుందో అలాగా. కొబ్బరి తురుము ఇది వేసుకోవాలి. ఇది వేస్తే దీనికి ఉంటుంది టేస్ట్. ఆహా, ఎంత బాగుంటుందంటే ఇది అన్నంలోకే కాదండి, అలాగే మనం ప్లేట్లో పెట్టుకొని తినేయచ్చు, అంత బాగుంటుంది ఇది. ఒక హాఫ్ కొబ్బరికాయ అండి ఇది.
అంతే. ఒక మాట కలుపుకొని ఇలా ఒక 2 నిమిషాలు వదిలేసి ఇది ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి మన కొబ్బరికాయ పొట్లకాయ కూర. ఇది వచ్చారా ఎంత వేగం అయిపోయిందో. ఇలా పొడిగా ఉంటుందండి కూర. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు బౌల్లోకి తీసుకుంటాను. ఇదిగోటండి పొట్లకాయ శనగపప్పు కొబ్బరికాయతో చేసిన కర్రీ రెడీ. చాలా వేగం అయిపోతుంది, చాలా బాగుంటుంది. మరి మీరందరూ కూడా చేసుకోండి, అలాగే అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి, కమెంట్స్ చేసి చెప్పండి ఇది ఎలా ఉందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.